ఉడికి ఉడకని గుడ్లు, ఆలుగడ్డ కూర. ఇది లచ్చపేట మోడల్ స్కూల్ పరిస్థితి. ఇక్కడ పరిస్థితిని చిన్నారులు ఎవరికీ చెప్పుకోలేరు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టాలని కోరినా ఉడికి ఉడకని అన్నం, రేషన్ బియ్యం భోజనం పెడుతూ చిన్నారులకు అనారోగ్యానికి గురి చేస్తున్నారని చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పూర్తిగా మెయింటెనెన్స్, అశుభ్రమైన దృశ్యాలు చూస్తుంటే ఎంతో బాధాకరమని చెప్పుకోవాలి. పాకురు పట్టిన నల్లల దగ్గర కనీసం తినడానికి కూడా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఈ విద్యాధికారులు ఏం చేస్తున్నారు? ఇక విద్యాశాఖ ఉంచుకుంది స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి వద్దే కదా. మరెందుకు ఈ నిర్లక్ష్యం? ఇప్పటికీ పిల్లలకు సరైన పోషకాహారాలు అందక, సరైన పరిశుభ్రత లోపం, మెయింటెనెన్స్ లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్కూల్ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంత దారుణమైన స్కూల్ కనీసం వాషింగ్ వద్ద కూడా శుభ్రత లేకపోవడం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇది మోడల్ స్కూల్ పరిస్థితిపై ప్రత్యేక కథనం. సుమారు 500 మంది విద్యార్థులు చదువుకునే పాఠశాలలో ఇంత దారుణమైన పరిస్థితి. సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యం పెట్టి అది కూడా ఉడకకుండా ఉండడంతో పిల్లలు, వారి తల్లిదండ్రులు చెప్పుకోలేక భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ పాఠశాలలపై ప్రత్యేకంగా నిఘా పెట్టి పర్యవేక్షణ చేయాలని, పౌష్టికాహారాన్ని అందించాలని కోరుతున్నారు స్థానిక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. మెత్తగా అన్నం మంచిగా కర్రీస్ గట్లే ఉంటుంది నార్మల్. ఈ వారం ఏం చేస్తారు? ఏమేమి పెడతారు? ఏది మంచిగా చేస్తారు? పప్పు ఒకటి పప్పు మంచిగా ఉంటుందా, వంకాయ మంచిగా ఉంటుందా, ఆలుగడ్డ మంచిగా ఉంటుందా? ఇట్లా మగ్గదేంది ఇట్లా 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 చారా అమ్మా ఇది చారా గట్ల నీళ్ళు ఉంటుంది గట్ల ఉంటుంది నీళ్ళు అది ఏమో నీళ్ళు కద్దానే ఉన్నాయి, రంగు నీళ్ళు వస్తుంది. ఇదేంటి ఇదేం తోలుగిన ఏమన్నా తీసి అప్పుడు ఇదేంటి ఇట్లేనా? గట్టి ఆలుగడ్డనేనా ఈ కూర అంతా? ఏముండదు అమ్మకంతేనా? అడుగు మాడిపోయింది మొత్తం. అది ఏమన్నా చేతుంది ఇప్పుడు ముద్దలు ఈ రకం అన్నం ఉంటే ఎట్లా తింటామ్మా? ఈ రకం అన్నం ఉంటే ఏమంటావు? ఏమన్నా అన్నం బాగుంటుందా అమ్మ?